హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి ట్రెండింగ్ లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. అంతలేసి తొందరేంది పట్టినావు జల్లెడా ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాఫీ టిష్యూ వల్ల దీన్ని ఫుల్ మ్యూజిక్ అనేది నేను ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ సెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి, బ్యాక్ వచ్చేయండి. ఇట్లా బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే లిరికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన బ్లూ స్క్రీన్ లిరికల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. చూస్తున్నారు కదా ఈ లిరికల్ వీడియో అనేది నేనైతే క్రియేట్ చేశాను అనమాట. సో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ విధంగా కూడా మనం కైన్మాస్టర్లో చేయొచ్చు అనేసి నేనైతే ట్రై చేశాను. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత క్రోమాకీ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోండి. దానికి ఉన్న బ్లూ స్క్రీన్ అనేది పోతుంది. ఇన్కేస్ మీకు పోకపోతే ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా పోతుంది అనమాట. సో మొత్తం బ్యాక్ వచ్చేసి లిరికల్ వీడియో ఎండ్కు స్క్రోల్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. ఇక్కడ మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కమెంట్ చూడండి. నాకు ఒక బ్రదర్ అనే కమెంట్ చేశారు. సో ఒక 2 టైమ్స్ అన్నమాట. అసలు బీట్ మార్క్ అంటే ఏంది, దాని గురించి చెప్పండి అనేసి. సో ఇక్కడ సింపుల్గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు మ్యూజిక్ చేసి విన్నట్లయితే ఇక్కడ వరకు వస్తుంది. దాని తర్వాత లిరిక్ అనేది లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి వస్తుంది, చూస్తున్నారు కదా. సో ఇట్లా అనమాట. దీన్నే ఇట్లా మన లిరిక్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ 2.500 మిలీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ క్లిక్ చేయండి. చూసారు కదా, బ్లూ టిక్ అనేది యాడ్ అయింది. దాన్నే బీట్ మార్క్ అంటారనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో ఇట్లా ప్రతి ఒక్కటి యాడ్ చేసుకోండి. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ క్లిక్ చేయండి. బీట్ మార్క్ అనేది యాడ్ అవుతుంది. సో ఇట్లా ప్రతి ఒక్కటి 1 బై 1 ఇట్లా యాడ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇట్లా మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. పర్ఫెక్ట్గా యాడ్ అవుతుందన్నమాట. ఇట్లా నేనైతే ఇట్లా యాడ్ చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ప్రతి ఒక్కటి ఇట్లా 1 బై 1 ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా యాడ్ చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నా అసలు బీట్ మార్క్ అంటే ఏంది, సో ఎట్లా మనం యాడ్ చేసుకోవాలనేసి. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను ఈ బీట్ మార్క్ గురించి. బట్ ఇప్పుడు కూడా ఒక బ్రదర్ అని కమెంట్ చేశారు కనుక చెప్తున్నానమాట. సో ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుందన్నమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేయండి. ఇక్కడ ఎండ్ అవుతుంది, చూస్తున్నారు కదా. సో ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అవుతుందన్నమాట. సో జాగ్రత్తగా చూసుకొని మీరు బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఎండ్ వరకు ఇట్లా యాడ్ చేశాను. ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. మీకు నచ్చిన వాళ్ళ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఈ ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చాను. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఫోటోపై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్, మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేయండి. ఫోటో అనేది ఇట్లా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోని ఇక్కడ లెఫ్ట్ సైడ్ గ్యాప్ కనిపిస్తుంది కదా, సో దాంట్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత క్రాపింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా క్రాప్ చేసుకొని సేప్ ఆప్షన్పై క్లిక్ చేసి రౌండ్ షేప్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి దీన్ని ఇట్లా 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకోండి. దాని తర్వాత ఈ విధంగా వచ్చేటట్టు సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది అన్నమాట. ఇట్లా ఇంకా మీకు కావాలంటే జూమ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఫీదర్ని ఫుల్గా ఇట్లా పెంచుకోండి 50%. ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా, ఇట్లా ఉంటుంది. పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేసుకోండి. సెండ్ టు బ్యాక్ చేసుకున్నారనుకోండి లిరిక్ అనేది ఇట్లా మీ ఫోటో పైన కనిపిస్తుంది అనమాట, చూస్తున్నారు కదా. సో ప్రతి ఒక్క లిరిక్ కూడా ఇట్లానే ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి కీ ఎనిమేషన్ అనేది నేను ఎండ్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకున్నారో వాళ్ళ ఫోటో ఇంకొకటి సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేసుకున్న ఫోటోసే కాకుండా ఇంకా వేరే ఫోటో అక్కడక్కడ మార్చి సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. అదే ఫోటో అంటే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్న. బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్ ఇట్లా గ్యాప్ వచ్చింది, చూసారు కదా. ఇక్కడ పెట్టుకుంటున్న క్రాపింగ్ ఆప్షన్ మాస్క్ని
ఎనేబుల్ చేసుకుని సేఫ్ ఆప్షన్ బ్యాక్ వచ్చి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని జూమ్ చేసుకుని పెట్టుకుంటున్నా. ఇట్లా ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా, మీకు నచ్చిన విధంగా ఇట్లా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఫీదర్ని ఫుల్గా ఇట్లా పెంచుకుంటున్నా. బ్యాక్ వచ్చండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. సో మీకైతే అర్థమైంది అనుకుంటాను. ఇట్లా పెట్టుకోండి. తర్వాత బీట్ మార్క్ దగ్గర రెడ్ మార్క్ నుంచేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ కట్ అయిపోతుంది అనమాట. దీని ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ లేయర్ మీడియా, సో ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో ప్రతి ఒక్క ఫోటో కూడా ఇట్లానే యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నా. వీడియోలో ఎంత అవుతుంది కదా అనేసి మీరు అక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మీకు స్కిప్ చేస్తే కీ యానిమేషన్ ఇవన్నీ మీకు అర్థం కాదనమాట. సో ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఈ ఫోటో ఇక్కడ పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా. సో మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్, మాస్క్ని ఎనేబుల్ చేసుకుని సేఫ్ ఆప్షన్, రౌండ్ షేప్, బ్యాక్ వచ్చేసి ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా. చూస్తున్నారు కదా. సో ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా మీకు నచ్చిన విధంగా మీరైతే చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా. మీరు ఇంకా కావాలంటే మీరు నాకన్నా బాగా ఇంకా చేసుకోగలుగుతారని ఆశిస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇట్లా మీకు ఈ విధంగా కూడా మనం వీడియో అనేది చేయొచ్చు అనేసి మీకైతే చెప్తున్నా. మనం ఆఫ్టర్ మోషన్లో కానీ అలర్ట్ మోషన్లో కానీ పక్కగా ఇలాంటి దీనికన్నా ఇంకా ప్రో లెవెల్లో చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం కైన్ మాస్టర్ యూజర్లు కనుక సో మీకోసం అయితే కష్టపడి ఇట్లా కైన్ మాస్టర్లో ఇలాంటి వీడియోస్ కూడా మనం చేయొచ్చు అనేసి మీకైతే ఇలా తీసుకొస్తున్నాను అనమాట. సో మా వీడియో మీకు నచ్చితే దీనిలో లైక్ చేసి సపోర్ట్ చేయండి. తర్వాత బీట్ మార్క్ దగ్గర రెడ్ మార్క్ నుంచి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ 3 డాట్ సెండ్ టు బ్యాక్. సో ప్రతి ఒక్క ఫోటో కూడా దీన్ని కూడా ఇట్లా సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. మీ లిరిక్ అనేది పైన ఉండాలన్నమాట మీ ఫోటో పైన. చూస్తున్నారు కదా. సో ఇట్లా దీని తర్వాత మళ్ళీ దీని ఎండ్లో రెడ్ మార్క్ నుంచి ఇటు నుంచి ఇంకో ఫోటో అనేది కదా. సో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. లేయర్ మీడియా, సో ప్రతి ఒక్క ఫోటో కూడా ఇట్లానే సెలెక్ట్ చేసుకోండి. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో పదే పదే చెప్తున్నా, ప్లీజ్ అర్థం చేసుకోండి. జాగ్రత్తగా మంచిగా ఎడిటింగ్ చేసుకోండి. ఇంకా మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో ఈ ఫోటో నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇట్లా ఫోటో సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి ఈ ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి ఈ పొజిషన్, క్రాపింగ్ ఆప్షన్, మాస్క్ని ఎనేబుల్ చేసుకుని సేఫ్ ఆప్షన్, రౌండ్ షేప్, బ్యాక్ వచ్చేసి ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా. చూడండి ఇట్లా నేనైతే ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా. మీరు కూడా ఇట్లా చేసుకోండి. సో పర్ఫెక్ట్గా ఇట్లా స్లోగా జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫీదర్ని ఫుల్గా పెంచుకొని బ్యాక్ వచ్చేయండి. ఈ పొజిషన్లో సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. సో 1 బై 1 ఇట్లా దీని ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్. సో ప్రతి ఒక్క ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు కీ యానిమేషన్ చెప్తాను. సో ఎండ్ వరకు కూడా నేను ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకోవడం స్కిప్ చేస్తానన్నమాట. ఫ్రెండ్స్, నేనైతే ఎండ్ వరకు ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు కీ యానిమేషన్ అని మీకు చెప్తాను. ఫోటోపై క్లిక్ చేసి కొంచెం ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు ఈ ఫోటోని ఏం చేస్తారంటే కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్పై క్లిక్ చేసి దీన్ని లిరిక్ అనేది రైట్ సైడ్ నుంచి మూవ్ అవుతుంది, మన ఫోటో అనేది లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మైనస్ పొజిషన్ ఎక్స్ ఉంది కదా, మైనస్ చేసుకోండి. ఇట్లా కనిపించకుండా ఇట్లా మైనస్ని ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇట్లా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇట్లా లిరిక్ వస్తుంది, దాని తర్వాత ఫోటో కూడా వస్తుంది. కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా ప్లస్ చేసుకున్నట్లు ఇట్లా రైట్ సైడ్ మూవ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇట్లా ఇప్పుడు నేను మీకు ఈ లిరిక్ అనేది మ్యూట్లో పెట్టి మీకు ఫోటో వీడియో చూపిస్తాను చూడండి. ఇంకో దీన్ని కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేద్దాం. కొంచెం జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్లోకి వచ్చేసి కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్, వై పొజిషన్ని రైట్ సైడ్ ఇట్లా ప్లస్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. అంటే లిరిక్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నట్లయితే మన ఫోటో రైట్ సైడ్ నుంచి మూవ్ అవ్వాలి. లిరిక్ అనేది రైట్ సైడ్ నుంచి మూవ్ అయితే మన ఫోటో అనేది లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ అవ్వాలి. కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి మళ్ళీ ఎండ్లోకి స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు కొంచెం ఇట్లా మైనస్ చేసుకున్నట్టు ఇట్లా లెఫ్ట్ సైడ్కి అన్నట్లు మూవ్ చేసుకొని పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను మీకు ప్లే చేసి వీడియో చూపిస్తాను చూడండి. ఇట్లా ప్లే చేస్తాను చూస్తున్నా కదా. ఇట్లా లిరిక్ అనేది వస్తుంది, దాని తర్వాత ఫోటో కూడా ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. సో మీకైతే అర్థమైంది అనేసి అనుకుంటున్నా. ఇప్పుడు మీకు కీ ఫ్రేమ్ అనేది ప్రతి ఒక్క ఫోటో కూడా సేమ్ ఇట్లానే యాడ్ చేసుకోండి. సో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి. నేనైతే స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్, అన్నిటికీ మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేస్తాము. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక ఇంక్ స్ప్లాష్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ వీడియో మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఆ వీడియోపై క్లిక్ చేసి రైట్ సైడ్ మూవ్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా చూస్తున్నారు కదా. ఇట్లా
నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. సో, పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోయేటట్టు స్టార్టింగ్‌లోకి వచ్చేసరికి ఇట్లా ఉండాలి. మీరైతే ఇట్లనే సెలెక్ట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. రైట్ సైడ్ ఇట్లా మూవ్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. ఇప్పుడు ఎక్కడైతే మీరు ఈ ఫోటో అనేది ఎండ్ అవుతుందో ఫోటోపై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి అక్కడ రెడ్ మార్క్ నుంచేసి ఆ ఇంక్ స్ప్లాష్ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోండి. జరుపుకుంటే కట్ అయిపోతుందనమాట. పర్ఫెక్ట్‌గా యాడ్ అవుతుంది. చూస్తున్నారు కదా! సో, ఇట్లా యాడ్ అవుతుందనమాట. సో, ఇప్పుడు దీన్నే 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా జరుపుకొని తర్వాత ఫోటోని ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మళ్ళీ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకొని ఆ ఇంక్ స్పాచ్ వీడియోని ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీనికి కూడా కీ యానిమేషన్ యాడ్ చేసుకోవాలి కదా! ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి స్టార్టింగ్‌లోకి వచ్చేసి చిన్నగా ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట. సో, ఇట్లా చూడండి. ఇట్లా చూస్తున్నారు కదా! ఎండ్‌లోకి వచ్చేసరికి కొంచెం ఇంకా కీ ఫ్రేమ్ అనేది సారీ ఇట్లా జూమ్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సో, ఇట్లా ప్లే చేస్తే చూస్తున్నారు కదా! ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ప్రతి ఒక్క దీన్ని కూడా ఇట్లా కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకొక దీన్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇట్లా జూమ్ చేసుకోండి. దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసి చిన్నగా ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా చూస్తున్నారు కదా! ప్లే చేశాను చూస్తున్నారు కదా! సో, చాలా అంటే చాలా బాగుందనమాట వీడియో అయితే. మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫైనల్‌గా లేయర్‌పై క్లిక్ చేసి ఇక్కడ హ్యాండ్ రైటింగ్‌పై క్లిక్ చేసి బ్రష్ ఐకాన్‌పై క్లిక్ చేసి స్మూత్ బ్రష్ సో, కలర్‌పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్‌పై క్లిక్ చేసి ఈ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ దీంట్లోని సెకండ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇట్లా డ్రాగ్ అనేది ఇట్లా చేసుకోండి. నేను చేస్తున్నాను చూస్తున్నారు కదా! సో, ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి దీన్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి. పెద్దగా ఇట్లా కిందకి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని కిందకి ఇట్లా పెట్టుకొని రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. మీ ఇట్లా ఫోటో కిందకి అన్నట్లు పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అయ్యేటట్టు ఇట్లా పెట్టుకొని దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. నేనైతే ఇట్లా జరుపుకుంటున్నా. ఈ ఎండ్‌లోని ఫోటోస్ అనేవి నేను సెలెక్ట్ చేసుకోలేదు. మొత్తం మీకు ఎండ్‌లోని అన్నీ యాడ్ చేసి చూపిస్తాను చూడండి. సో, ఇట్లా యాడ్ చేసుకున్నారు కదా! ఇప్పుడు మీరేం చేస్తారంటే దీన్ని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ ఇట్లా మీ ఫోటో పైన ఉండేటట్టు సెట్ చేసుకొని పెట్టుకోండి. ఈ ఇంక్ స్ప్లాష్ వీడియో ఉంది కదా! ముందుకుండేటట్లు ఇట్లా పెట్టుకోండి. మీకైతే అర్థమైందనేసి అనుకుంటున్నా. ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎండ్ వరకు నేను ఫోటోస్ అండ్ కీ యానిమేషన్ అన్నీ యాడ్ చేసి ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ప్లే చేస్తున్నా చూడండి. ఇట్లా ప్లే చేసాను చూస్తుండగా వీడియో అనేది ఇట్లా ఉంటుందనమాట. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో, మీకైతే అర్థమైందనేసి అనుకుంటున్నా. సో, ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంది. మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకోసం చాలా కష్టపడి ఇది ట్రై చేశాను. సో, మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా డైలీ మన ఛానల్‌లో వీడియోస్ అనేవి వస్తాయి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయనీకి ఎంకరేజ్‌గా ఉంటుందనమాట. సో, చూసారు కదా! వీడియో ఇట్లా ఉంటుందనమాట. స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఈ ఆరో మార్క్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.